శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ధనుస్సు రాశి వారి జీవితంలో జరుగుతున్నది ఇదే. మాతృణ శాపం వల్ల వీరి జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి కార్యంలోనూ సక్సెస్ అనేది మీకు కలగడానికి ఆలస్యం అవుతుంది. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాతృణ శాపం అనేది మీకు ఏ విధంగా కలిగింది? మరి మాతృణ శాపం అంటే ఏమిటి? మాతృణ శాపం ప్రభావం మీపై ఎంతవరకు ఉంది? మాతృణ శాపం నుంచి సులభంగా బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి, ఏ విధంగా చేయాలి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధనుస్సు రాశి వారికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారే ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి, అందాన్ని ఆరాధించే హృదయం కలిగి, సంగీతాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వారు నుంచి కూడా ప్రేమను ఆశిస్తారు. ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలు పాటించరు. ఒకవేళ ఎదుటి వాళ్ళ సలహాలు ఇచ్చినప్పటికీ బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు. అలాగే ఈ రాశి వాళ్ళు పురుషుల జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు. రియాలిటీలో గడపడానికి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఈ రాశిలో పుట్టిన మగవాళ్లకు ఉంటుంది. అలాగే వీళ్ళకి భార్య పిల్లల మీద చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత ప్రేమ చూపించినా సరే భార్య పిల్లలు మాత్రం అతిగా స్పందించరు. సాధారణంగానే స్పందిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. విమర్శలను తట్టుకుని వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు. వీరిలో ఉన్న ప్రత్యేక విషయం ఏంటంటే మైండ్లో ఏదైనా విషయం పట్ల ఒకటి డిసైడ్ అయితే ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిర్ణయాన్ని మార్చుకోరు. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే దృఢ సంకల్పంతో అపూర్వమైన గుణగణాలతో శక్తియుక్తులను కలిగి ఉంటారు. అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. సంగీతం, సౌందర్యాలంటే ఈ రాశి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రం. మొండితనం, స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ధనుస్సు రాశి స్త్రీలకు కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు. దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు. వీరు లక్ష్య సిద్ధి కోసం కష్టపడతారు. అలాగే చూడ్డానికి వీరు చాలా సైలెంట్ గా ఉంటారు. వీరికి కొన్ని అభిరుచులు ఉంటాయి. వీరు ఎక్కువగా రుచికి, తృప్తికి, సుఖ జీవన విధానానికి ప్రాధాన్యతనిస్తారు. వీరు లగ్జరీ లైఫ్ కోసం తాపత్రయపడుతూ ఉంటారు. వీరు జీవితంలో క్యాలిక్యులేటెడ్ గా ఉంటారు. ఒకసారి వీరు నా సొంతం అనుకుంటే అది వస్తువైనా మనిషైనా వారికే చెందాలి అనుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సాంప్రదాయానికి, సాంఘిక గౌరవానికి ఎక్కువ విలువనిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అంత సులువుగా తీసుకోరు. అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా, సామాజికంగా గౌరవంగా ఉంటుందా లేదా అనే విషయాలను ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ఈ మాతృణ శాపం ఎలా ఏర్పడుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను అంటే తాత ముత్తాతలను, వారి ఇంట్లో ఉండే వృద్ధులను వారి యొక్క బాగోగులు చూసుకోకపోవడం విఫలమైతే, అంటే వారిని చూసుకోవడంలో విఫలమైతే కనుక మాతృణ శాపం ఏర్పడుతుంది. అలాగే తమను తాము రక్షించుకోవడానికి అంటే సమయం దొరకట్లేదనో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామనో, తమ పెద్దలకు చేయవలసిన వార్షిక ఆచారాలు అంటే సంవత్సరికం లాంటి ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంతో విఫలమైతే కూడా ఈ మాతృణ శాపాలు అనేవి తగులుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి మాతృణ శాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఏర్పడతాయి. వీరు ఒక పని ప్రారంభించారంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం మరియు చిన్న విషయాలపై వాదనలు జరుగుతూ ఉంటాయి. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి ఆర్థిక అలాగే శారీరక సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి అసహజ మరణాలు కూడా సంభవిస్తాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. అంతులేని పేదరికం ఈ రాశి వారికి సంభవించే అవకాశాలు ఈ మాతృణ శాపం వల్ల ఏర్పడతాయి. ఉద్యోగ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నారనుకోండి, నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది. కానీ అది ఆచరణలో పెట్టడం జరగదు. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ప్రమోషన్ రాదు. మీకు అప్పగించిన పనిని మీరంతా శ్రద్ధగా సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ప్రతిఫలం రాదు. ఆదాయంలో మార్పులనేవి చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు. మాతృణ శాపం ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతుంది.
అలాగే ఖచ్చితంగా ఈ పని అయిపోతుందని చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో మీరు తెలిసి తెలియక చేసిన పనుల వల్ల ఆ శాపంతో మీరు బాధపడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీకు అనుకూలంగా మాత్రం ఉండదు. అంతేకాకుండా మీరు ఇలా అనుకోవచ్చు, మా తల్లిదండ్రుల్ని మేము చాలా బాగా చూసుకున్నాం కదా, మరి మాతృణ శాపం అంటున్నారేంటి అని. ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రుల్ని ఏ లోటు లేకుండా చూసుకోవచ్చు. కానీ పూర్వజన్మలో మీరు తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా మీ పూర్వీకులు కూడా చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు మాతృణ శాపం అనేది వెంటాడుతుంది. దాని కారణంగానే వ్యాపారపరంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు. కుటుంబ సభ్యులకి మీకు మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తూనే ఉంటాయి. సంతానపరంగా కూడా వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడడం, అలాగే మీతో అసభ్యంగా ప్రవర్తించడం ఇలా చేస్తూ ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం అవకాశం రావడం రాక కూడా బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒక సమస్య తర్వాత మరొక సమస్య, ఇంకో సమస్య తర్వాత ఇంకో సమస్య, అలా సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక సతమతమైపోతూ ఉంటారు. విద్యార్థులకు చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వారు ఉత్తీర్ణులు అవ్వలేరు. వివాహ సంబంధాలు ఎన్నో వస్తాయి. ఓకే చేద్దాం అనేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది, వెనువంటనే చేజారిపోతుంది. ఇలా ప్రతి విషయంలోనూ ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. దీనికి పరిష్కారం ఏమిటి అని మీరు పరిపర విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మీరు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృణ శాపం అనేది అనుకూలించదు. మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఎదుర్కొంటారు. మాతృణ శాపం నుంచి బయటపడాలన్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి విముక్తి పొందాలన్నా, ప్రతి కార్యంలోనూ తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలు పాటిస్తే ముఖ్యంగా సులభంగా కూడా ఈ మాతృణ శాపం నుంచి, అలాగే మీకు కలిగినటువంటి బాధ నుంచి బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా మరియు మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. అటువంటి శాపాల నుంచి మీరు బయటపడడానికి కొన్ని పరిహారాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి అమావాస్యలోపు బ్రాహ్మణులకు మనస్ఫూర్తిగా ఇటువంటి కల్వశం అనేది లేకుండా, మాకు డబ్బు అయిపోతుంది అని బాధపడకుండా భోజనాలు పెట్టండి. పేదలకు కానీ వృద్ధులకు కానీ వీలైనంత సహాయం చేయండి. డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఆహారం రూపంలో కావచ్చు, మీ ఇష్టం ఏ రూపంలోనైనా సరే వాళ్ళకి మీ సహాయాన్ని మాత్రం ముఖ్యంగా అందించండి. వాళ్ళకు ఆహారం, బట్టలు, దుప్పట్లు దానం చెయ్యండి. అలాగే మర్రి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పొయ్యండి. మర్రి చెట్టు ఎక్కడున్నా సరే, మీ సమీపంలో ఉన్నా సరే, మీకు దూరంగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే అక్కడికి ప్రతిరోజు వెళ్ళి మర్రి చెట్టుకు నీళ్లు పొయ్యండి. అంతేకాకుండా పక్షులకు కానీ, జంతువులకి కానీ, ఆవులకు కానీ, కుక్కలకు కానీ మరియు ఆహారాన్ని కానీ, పాలు కానీ ఇవ్వండి. అలాగే దేవి కాళికా స్తోత్రం మంత్రాలను భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే స్నానం చేసి దీపారాధన చేసి పూజా మందిరంలో కూర్చొని ఇలా దేవి కాళికా స్తోత్ర మంత్రాన్ని జపించడం, ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని వెంటాడుతున్న శాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడగలుగుతారు. అలాగే రోజు ఉదయాన్నే సూర్యునికి నీటిలో నువ్వులను కలిపి ఆ నీళ్లను సూర్య భగవానునికి సమర్పిస్తూ గాయత్రి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఇలా చేయడం వల్ల మీరు మాతృణ శాపం నుంచి బయటపడగలుగుతారు. జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సో చూశారు కదండి, మాతృణ శాపం అంటే ఏమిటి, అలాగే ధనుస్సు రాశి వారికి మాతృణ శాపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి, అంతేకాకుండా వాటి నుంచి బయటపడడానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.